వెల్కమ్ టు ద కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ బులెటిన్. మనం కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ లో ఇంపార్టెంట్ అయినటువంటి రిట్స్ గురించి ఈరోజు మనం చూస్తున్నాం. వాట్ ఆర్ దీస్ రిట్స్, అలాగే వీటి టైప్స్, స్కోప్, వీటి ఇంపార్టెన్స్, వీటిని కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేశారు, ఇవన్నీ కూడా ఇవాళ మనం చూద్దాం. సుప్రీం కోర్ట్ అలాగే హైకోర్ట్స్, రిట్స్ ఆఫ్ హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ అలాగే క్యూఆర్ఎంటో, వీటిని సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు ఇష్యూ చేయవచ్చు. కాన్స్టిట్యూషన్ లో వీటిని ఎక్కడ మెన్షన్ చేశారు? కాన్స్టిట్యూషన్ లో సుప్రీంకోర్టు యొక్క రిట్స్ గురించి ఆర్టికల్ 32లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే హైకోర్టు యొక్క రిట్స్ గురించి ఆర్టికల్ 226లో మెన్షన్ చేయడం జరిగింది. రిట్స్ 5 టైప్స్: హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ అలాగే క్యూఆర్ఎంటో. పార్లమెంట్ రిట్స్ ఇష్యూ చేయమని ఆర్టికల్ 32 ప్రకారం ఏదన్నా కోర్టుకి రిక్వెస్ట్ అనేది చేయొచ్చు. పార్లమెంట్ ఒక కోర్ట్ని రిట్స్ యాక్సెస్ చేయమని సోఫార్ ఎలాంటి ప్రొవిజన్ అనేది లేదు. సుప్రీంకోర్టు అలాగే హైకోర్ట్స్ వీరు మాత్రమే రిట్స్ ఇష్యూ చేశారు. వేరే కోర్ట్స్ ఏవి కూడా రిట్స్ అనేది ఇష్యూ చేయడానికి వీల్లేదు. 1950 వరకు హైకోర్ట్స్ ఆఫ్ కాల్కటా, బాంబే అలాగే మెడ్రాస్ వీరికి మాత్రమే రిట్స్ ఇష్యూ చేసే జ్యుడిషియల్ అథారిటీ అనేది ఉండేది. దాని తర్వాత ఆర్టికల్ 226 దీన్ని ఇంక్లూడ్ చేశారు. దీని ప్రకారం హైకోర్ట్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్, అన్ని హైకోర్ట్స్ కూడా ఆర్టికల్ 226 ప్రకారం ఈ రిట్స్ అనేది ఇష్యూ చేయవచ్చు. ఈ రిట్స్ అనేది ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో చేయడం జరిగింది? ఈ రిట్స్ అనేది మనం బ్రిటిష్ యొక్క కాన్స్టిట్యూషన్, ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్ నుంచి డ్రా చేశాము. వారు అక్కడ ఈ రిట్స్ని ప్రిరోగేటివ్ రిట్స్ అని పిలుస్తారు. ప్రిరోగేటివ్ రిట్స్ అని ఎందుకు పిలుస్తారు? ఇంగ్లాండ్లో కింగ్ ఇస్ ద సుపీరియర్ అని మనకు తెలుసు. సో వీరిని ఫౌంటైన్ ఆఫ్ జస్టిస్ అని వారు డిస్క్రైబ్ చేస్తారు. అంటే లెజిస్లేచర్లో టాప్ మోస్ట్ కింగే, అలాగే జ్యుడిషియరీలో కూడా టాప్ మోస్ట్ అఫీషియల్ కింగ్. సో కాబట్టి ఇంగ్లాండ్లో ప్రిరోగేటివ్ రైట్స్ అనేవి కింగ్ యాక్సెస్ చేస్తారు కాబట్టి ప్రిరోగేటివ్ రైట్స్ అని వాటిని పిలిచేవారు. సో అక్కడ కూడా తర్వాత హైకోర్టు ఈ రిట్స్ అనేది ఇష్యూ చేయడం స్టార్ట్ చేసింది. బ్రిటిష్ పీపుల్ యొక్క రైట్స్ అండ్ లిబర్టీస్ని కాపాడటానికి హైకోర్ట్స్ కూడా ఈ రిట్స్ ఇష్యూ చేసే రైట్ అనేది అక్కడ కల్పించారు. సో మనవారు కూడా దాన్నే మన కాన్స్టిట్యూషన్లో మన జ్యుడిషియరీకి అన్వయించారు. సుప్రీంకోర్టు అలాగే హైకోర్టుకి రెండింటికి కూడా ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ అనే ఇష్యూ చేసే అథారిటీ ఉందని డిస్కస్ చేశాం. సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ అథారిటీ అనేది ఉందా? రిట్స్ ఇష్యూ చేసే విషయంలో వీరిద్దరికీ కూడా ఈక్వల్ అథారిటీ అనేది ఉందా అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకని అని అంటే సుప్రీంకోర్టు ఇస్ సుపీరియర్ టు హైకోర్ట్. సో వీరిద్దరికీ ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉంది రిట్స్ ఇష్యూ చేసే విషయంలో? సుప్రీంకోర్టు రిట్స్ అనేది ఎలాంటి సమయంలో ఇష్యూ చేయొచ్చు? సుప్రీంకోర్టు రిట్స్ అనేది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ దృష్ట్యా ఈ రిట్స్ అనేది ఇష్యూ చేయొచ్చు. ఫండమెంటల్ రైట్స్ అనేది వయలేట్ అవుతున్నాయి అని సుప్రీంకోర్టు భావించినప్పుడు ఈ రిట్స్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. హైకోర్టు ఎప్పుడు ఇష్యూ చేయొచ్చు? హైకోర్టు ఈ ఫండమెంటల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఎనీ అదర్ పర్పస్, వేరే ఇతర కారణాలకు కూడా రిట్స్ అనేది ఇష్యూ చేయొచ్చు. సో ఈ ఫర్ ఎనీ అదర్ పర్పస్ అనేది ఇది ఒక వాస్ట్ వర్డ్, ఎలాబరేటివ్ వర్డ్. దీనికి ఎంతో మీనింగ్ అనేది ఉంటుంది. అంటే ఒక ఆర్డినరీ లీగల్ రైట్ ఏదైనా దాన్ని అమలుపరచాలి అన్నప్పుడు కూడా హైకోర్టు తన పవర్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో సుప్రీంకోర్టు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవుతున్నప్పుడు మాత్రమే వాటిని తిరిగి సక్రమంగా అమలు చేయడానికి తన రిట్ పవర్ అనేది యూజ్ చేస్తుంది. హైకోర్టు ఫండమెంటల్ రైట్స్తో పాటు ఎనీ అదర్ పర్పస్, అంటే ఏదన్నా ఆర్డినరీ లీగల్ రైట్ వయలేట్ అవుతుంది అన్నప్పుడు కూడా తన రిట్ పవర్ అనేది ఉపయోగించవచ్చు. సో రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు అనేది కంపేర్ టు హైకోర్టు నారోగా ఉందని మనం చెప్పొచ్చు కదా. తక్కువ పర్వ్యూ అనేది సుప్రీంకోర్టుకు ఉందని మనం చెప్పొచ్చు రిట్ విత్ రెస్పెక్ట్ టు రిట్ జ్యూరిస్డిక్షన్. సుప్రీంకోర్టు ఒక పర్సన్కి అగెయిన్స్ట్గా కానీ, ఒక గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా కానీ ఎవరైతే మన టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఉన్నారో వారికి రిట్స్ అనేది ఇష్యూ చేయొచ్చు. హైకోర్టు కూడా ఒక పర్సన్కి కానీ, ఒక గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా లేదా ఒక అథారిటీకి అగెయిన్స్ట్గా రిట్ ఇష్యూ చేయొచ్చు. తన పర్వ్యూ, తన టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో వారికి మాత్రమే కాకుండా అవుట్ సైడ్ ఇట్స్ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కూడా హైకోర్టు ఈ రిట్ అనేది
ఇష్యూ చేయవచ్చు. కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది విత్ ఇన్ ద టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అయినప్పుడు హైకోర్టు తన రైట్ అనేది ఎక్సర్సైజ్ చేయొచ్చు. సో టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేది వైడర్ వెన్ కంపేర్డ్ టు హైకోర్ట్. సో హైకోర్ట్ అవుట్ సైడ్ కూడా రిట్స్ అనేది ఇష్యూ చేయొచ్చు. బట్ కాజ్ ఆఫ్ యాక్షన్ ఏదైతే ఇక్కడ స్పెసిఫిక్ పర్పస్, స్పెసిఫిక్ యాక్షన్ ఏదైతే వైలేట్ అయింది అని అన్నారో అది తన టెరిటరీకి సంబంధించిన ఇష్యూ అయి ఉండాలి. సో విత్ రెస్పెక్ట్ టు టెరిటరీ మనం రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ అనేది కన్సిడర్ చేసుకున్నట్లయితే సుప్రీం కోర్ట్ యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది క్వైట్ వైడర్ వెన్ కంపేర్డ్ టు హైకోర్ట్. ఆర్టికల్ 32 అనేది ఫండమెంటల్ రైట్. సుప్రీం కోర్ట్ రిట్ జ్యూరిస్డిక్షన్ని రెఫ్యూజ్ చేయలేదు. అంటే రిట్ జ్యూరిస్డిక్షన్ అంటే రిట్స్ యొక్క ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా సుప్రీం కోర్ట్ చూడాలి కాబట్టి సుప్రీం కోర్ట్ వీటిని అవాయిడ్ చేయలేదు. సో సుప్రీం కోర్ట్ కెనాట్ రెఫ్యూజ్ యూజింగ్ ద రిట్ జ్యూరిస్డిక్షన్. అదే మనం ఆర్టికల్ 226 కన్సిడర్ చేసుకున్నట్లయితే హైకోర్టుకి ఎటువంటి ఆబ్లిగేషన్ అనేది లేదు కంపల్సరీ రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఎక్సర్సైజ్ చేయాలని. సో ఇట్ ఈస్ లెఫ్ట్ టు ఇట్స్ డిస్క్రిషన్ టు యూస్ ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆర్ నాట్. ఆర్టికల్ 32 మనం చూసినట్లయితే ఇలాంటి పవర్ అనేది సుప్రీం కోర్ట్కి ఆర్టికల్ 32 ఇవ్వట్లేదు. బట్ ఆర్టికల్ 226 చూసినట్లయితే హైకోర్టుకి రిట్స్ అనేది ఇష్యూ చేసే విషయంలో ఈ ఫండమెంటల్ రైట్స్ అలాగే అదర్ రైట్స్ అనేది ఇచ్చే విషయంలో ఇది ఒక పవర్ అనేది ఆర్టికల్ 226 ఇస్తుంది. సుప్రీం కోర్ట్ ఈజ్ అ డిఫెండర్ యాజ్ వెల్ యాజ్ అ గ్యారంటర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని మనం చెప్పొచ్చు. సో ఈ రిట్స్ ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి ఎంతో ఇంపార్టెంట్. ఓల్డ్ ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా మనం వీటిని చూడొచ్చు. సో ఇవి అన్నీ కూడా లాటిన్ టర్మ్స్ ఈ రిట్స్ అనేది పికప్ చేశారు. హెబియస్ కార్పస్. హెబియస్ కార్పస్ అనేది ఒక లాటిన్ టర్మ్. దీన్ని టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అనేది దీని మీనింగ్. హెబియస్ కార్పస్ అనేది ఒక లా, కోర్ట్ ఇష్యూ చేస్తున్న ఒక ఆర్డర్ లాంటిది. పర్సన్ ఎవరినైతే అరెస్ట్ చేశారో వారిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి అన్నది దీని సమ్మరీ. సో కోర్ట్ అప్పుడు వీరిని ఎందుకు డిటెన్షన్కి గురి చేశారు, వీరిని ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది ఎగ్జామిన్ చేసి దాని కాజ్ అనేది కరెక్టా కాదా అనేది నిర్ణయిస్తుంది. ఒకవేళ ఈ కాజ్ అనేది తప్పు అని ప్రూవ్ అయినట్లయితే ఆ పర్సన్ని ఫ్రీ చేస్తుంది. డిటెన్షన్ అనేది ఇల్లీగల్ అవుతుంది. సో ఈ రిట్ అనేది ఇది ఒక బల్వర్క్ ఆఫ్ ఇండివిజువల్ లిబర్టీ అగెయిన్స్ట్ ఆర్బిటరీ డిటెన్షన్ అని మనం చెప్పొచ్చు. సో ఇండివిజువల్ లిబర్టీని మన కంట్రీలో గ్యారెంట్ చేస్తుంది ఈ రైట్ అని మనం చెప్పొచ్చు. ఈ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అనేది ఒక పబ్లిక్ అథారిటీకి అగెయిన్స్ట్గా ఇవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఇండివిజువల్స్కి అగెయిన్స్ట్గా కూడా దీన్ని ఇవ్వవచ్చు. ఈ రిట్ ఎప్పుడు యాక్సెస్ చేయకూడదు అనేది చూద్దాం. డిటెన్షన్ అనేది లాఫుల్ అయినప్పుడు, వారిని అరెస్ట్ చేయటం అనేది లీగల్లీ కరెక్ట్ అయినప్పుడు, ప్రొసీడింగ్ ఇస్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ అ లెజిస్లేచర్ ఆఫ్ అ కోర్ట్ ఆర్ అ కోర్ట్. సో లెజిస్లేచర్ ముందు కానీ కోర్ట్ ముందు కానీ ప్రవేశపెట్టబోతున్నప్పుడు, అలాగే కాంపిటెంట్ కోర్ట్ ద్వారా దీన్ని అరెస్ట్ చేసినప్పుడు, అంటే కోర్టు ఇచ్చిన ఒక జడ్జ్మెంట్ ద్వారా అరెస్ట్ అయినప్పుడు, అలా లేకపోతే ఒక అరెస్ట్ వారెంట్ అనేది ఉన్నప్పుడు, అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్, డిటెన్షన్ అనేది అవుట్ సైడ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్ జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్ట్ ఆఫ్ వన్ స్టేట్ హెబియస్ కార్పస్ ఇష్యూ చేయాలి అని అనుకుంటే అది తన పర్వ్యూలో లేనప్పుడు వారు ఆ డిటెన్షన్ ని క్వశ్చన్ చేయలేరు. నెక్స్ట్ కమ్స్ మ్యాండమస్. మ్యాండమస్ అంటే వి కమాండ్ అని అర్థం. కమాండ్ అంటే ఇది లిటరల్ గా ఒక పబ్లిక్ అఫీషియల్ డ్యూటీస్ పర్ఫామ్ చేయట్లేదు లేదా మేము పర్ఫామ్ చేయను అని వారు రిఫ్యూజ్ చేసినప్పుడు వారికి ఒక ఆర్డర్ అనేది జారీ చేయడం, మీరు పర్ఫామ్ చేయాలి యాక్టివిటీస్ అని వారిని హెచ్చరించడాన్ని మ్యాండమస్ అని అంటారు. సో మ్యాండమస్ అనేది కూడా ఒక లాటిన్ వర్డ్. దీని మీనింగ్ వచ్చేసి వి కమాండ్. దీన్ని అగెయిన్స్ట్ ఎనీ పబ్లిక్ బాడీ లేదా ఒక కార్పొరేషన్, ఒక ఇన్ఫీరియర్ కోర్ట్ లేదా ఒక ట్రిబ్యునల్ ఆర్ గవర్నమెంట్ కి అగెయిన్స్ట్ గా దీన్ని ఇష్యూ చేయవచ్చు. ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ ఎప్పుడు ఇష్యూ చేయలేము. ఒక ప్రైవేట్ ఇండివిజువల్ ఆర్ బాడీకి అగెయిన్స్ట్ గా దీన్ని ఇష్యూ చేయలేము. అలాగే ఒక డిపార్ట్మెంటల్ ఇన్స్ట్రక్షన్, ఒక స్టాట్యుటరీ ఫోర్స్ అనేది లేని డిపార్ట్మెంట్స్ లో ఇష్యూ చేయలేము. డ్యూటీ ఇస్ డిస్క్రిషనరీ అండ్ నాట్ మ్యాండేటరీ. ఏదన్నా ఒక అఫీషియల్ కి ఆ డ్యూటీ అనేది ఆబ్లిగేషన్ అనేది లేదు వారి మీద అన్న సిచ్యువేషన్ ఉన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్స్ లో వారిని ఫోర్స్ చేయలేరు. సో వెన్ ద డ్యూటీ ఇస్ డిస్క్రిషనరీ అండ్ నాట్ మ్యాండేటరీ. టు ఎన్ఫోర్స్ అ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్, కాంట్రాక్ట్ అనేది సైన్ చేసినప్పుడు కాంట్రాక్ట్ లో ఆబ్లిగేషన్స్ అనేవి ఉంటాయి కదా.
సో అలాంటి విషయాల్లో వీరు డిమాండ్ చేయలేరు. అగైన్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నర్స్కి అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మ్యాండమస్ అనేది ఇష్యూ చేయలేరు. మీరు సరిగ్గా వర్క్ చేయాలి అని ఇష్యూ చేయలేరు. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఎ హైకోర్టుకి కూడా ఒక జ్యుడిషియల్ కెపాసిటీలో యాక్ట్ చేస్తున్న వారికి ఈ మ్యాండమస్ అనేది ఇష్యూ చేయలేరు. నెక్స్ట్ కమ్స్ ప్రొహిబిషన్ అంటే టు ఫార్బిడ్ అంటే టు బ్యాన్. దీన్ని ఒక హయ్యర్ కోర్ట్ లోవర్ కోర్ట్కి ఇష్యూ చేస్తుంది లేదా ఒక ట్రిబ్యునల్కి ఈ ప్రొహిబిషన్ అనేది ఇష్యూ చేస్తుంది. సో లోవర్ కోర్ట్స్ లేదా ట్రిబ్యునల్స్ జ్యూరిస్డిక్షన్ అనేది ఎక్సీడ్ అయినప్పుడు, వారి పర్వ్యూలోకి రాని దాని గురించి చెప్పినప్పుడు లేదా సరిగ్గా జడ్జ్మెంట్ అనేది పాస్ ఆన్ చేయనప్పుడు ఇది ఇష్యూ చేస్తారు. ఒక పని చేయమని మ్యాండమస్ డైరెక్ట్ చేస్తుంది, అంటే మీరు ఈ పని చేయట్లేదు చెయ్యాలి అని మ్యాండమస్ చెప్తుంది. ప్రొహిబిషన్ అనేది మీరు ఈ పని చేశారు కాబట్టి చేయకండి ఇంకా అని చెప్తుంది. సో మ్యాండమస్ అనేది ఒక యాక్టివిటీ మీరు పర్ఫామ్ చేయాలి అన్నది ఇష్యూ చేస్తే, ప్రొహిబిషన్ అనేది మీరు చేస్తున్న యాక్టివిటీని ఆపేయండి అని చెప్తుంది. ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది కేవలం జ్యుడిషియల్ అండ్ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీస్ పైన మాత్రమే ఇష్యూ చేయగలరు. అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ అలాగే లెజిస్లేటివ్ బాడీస్, ప్రైవేట్ ఇండివిజువల్స్ ఆర్ బాడీస్ మీద ఇది ఇష్యూ చేయడం అనేది కుదరదు. సెర్షియోరరీ అంటే టు బీ సర్టిఫైడ్ ఆర్ టు బీ ఇన్ఫార్మ్డ్. దీన్ని హైకోర్టు ఒక లోవర్ కోర్ట్కి కానీ ట్రిబ్యునల్కి కానీ ఒక కేసుని తమకు ట్రాన్స్ఫర్ చేయమని లేదా వారు ఇష్యూ చేసిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని కానీ వీరు ఈ రిట్ అనేది ఇష్యూ చేస్తారు. ఎక్సెస్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్, ఎక్కువగా అధికారాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు కానీ, ఎర్రర్ ఆఫ్ లా, జడ్జ్మెంట్ అనేది తప్పుగా ఇచ్చినప్పుడు కానీ ఈ రిట్ అనేది హైకోర్టు ఎక్సర్సైజ్ చేస్తుంది. ప్రొహిబిషన్ అనేది ఇట్ విల్ బ్యాన్ ఫ్రమ్ పర్ఫార్మింగ్ ద యాక్టివిటీ, అంటే మీరు ఈ పని చేస్తున్నారు ఆపేయండి అని చెప్తుంది. సెర్షియోరరీ అనేది ఇట్ ఈస్ ప్రివెంటివ్ యాజ్ వెల్ యాజ్ క్యూరేటివ్, అంటే అది బ్యాన్ కూడా చేస్తుంది, అలాగే వారు ఏం పర్ఫామ్ చేయాలి అన్నది డైరెక్షన్ కూడా ఇస్తుంది. సో ఇది ఇన్యాక్టివిటీని ప్రొవోక్ చేస్తుంది. ప్రొహిబిషన్ చేస్తుందాన్ని ఆపేయమని చెప్తుంది, మీరేమి చేయొద్దు ఇంకా అని చెప్తుంది. సెర్షియోరరీ వచ్చేసి మీరు చేస్తుందాన్ని ఆపేసి మేము చెప్పింది చేయండి అని చెప్తుంది. సో టిల్ రీసెంట్లీ రిట్ ఆఫ్ సెర్షియోరరీ కేవలం ఒక జ్యుడిషియల్ లేదా క్వాసీ జ్యుడిషియల్ అథారిటీస్కి మాత్రమే ఇష్యూ చేసేవారు. అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి అగైన్స్ట్గా దీన్ని ఇష్యూ చేసేవారు కాదు. 1991లో సుప్రీంకోర్టు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విత్ రెస్పెక్ట్ టు సెర్షియోరరీలో సవరణ అనేది తీసుకువచ్చింది. ఇప్పుడు దీన్ని అగైన్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఎక్కడైతే రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేవి వయలేట్ అవుతున్నాయో అక్కడ కూడా ఇష్యూ చేయొచ్చు. సో ప్రొహిబిషన్ లాగా సెర్షియోరరీ లెజిస్లేటివ్ బాడీస్ అలాగే ప్రైవేట్ ఇండివిజువల్స్ అగైన్స్ట్గా ఇష్యూ చేయలేరు. ఫైనలీ కమ్స్ క్యూ వారెంటో అంటే ఏంటి? క్యూ వారెంటో అంటే బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్ అని అర్థం. ఒక కోర్ట్ ఇష్యూ చేసిన ఆర్డర్ అనేది బై దాని లీగాలిటీని ప్రూవ్ చేసుకునే కంటెక్స్లో ఈ క్యూ వారెంటో అనేది వాడతాము. ఒక పర్సన్ ఒక పబ్లిక్ ఆఫీస్లో ఏ అథారిటీతో మీరు ఈ పవర్ అనేది ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తున్నప్పుడు దాన్ని క్యూ వారెంటో అని అంటాం. అంటే దీని యూజ్ వచ్చేసి ఒక పబ్లిక్ ఆఫీస్లో ఇల్లీగాలిటీ అనేది ప్రివెంట్ చేయడానికి ఈ క్యూ వారెంటో అనేది ఉపయోగిస్తారు. ఈ రిట్ని కేవలం ఒక సబ్స్టాన్షివ్ పబ్లిక్ ఆఫీస్లో మాత్రమే యూజ్ చేయగలరు. అది ఐదర్ ఒక కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసిందైనా అవ్వచ్చు లేదా ఒక స్టాట్యూట్ ద్వారా క్రియేట్ చేసిందైనా అవ్వవచ్చు. అలాంటి ఆఫీసెస్లో మాత్రమే ఈ రిట్ అనేది ఇష్యూ చేయగలరు. మినిస్టీరియల్ ఆఫీస్ లేదా ప్రైవేట్ ఆఫీసెస్లో వీటిని ఇష్యూ చేయలేరు. సో మనం ఇంతకు ముందు చూసిన 4 రిట్స్ లాగా హెబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ లాగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్ ఈ రిట్స్ కోసం అప్లై చేయవచ్చు, అంటే నాట్ ఓన్లీ ద అగ్రీవ్డ్ పర్సన్. సో మనం ఇక్కడ రిట్స్ గురించి గమనించాల్సింది, వీటికి ఎవరైనా పర్సన్ సార్ట్అవుట్ చేయొచ్చు, అంటే ఎవరైతే దాని సఫరర్స్ ఉన్నారో, అగ్రీవ్డ్ పర్సన్స్ ఉన్నారో వారు మాత్రమే వీటిని ఎక్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఏదైనా పబ్లిక్ ఇష్యూ జరుగుతుంది లేదా ఎవరన్నా పర్సన్ ఇలా సఫర్ అవుతున్నారు అని తెలిసినప్పుడు థర్డ్ పార్టీ కూడా ఈ రిట్స్కి వారి తరఫున అప్లై అనేది చేయవచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ రిట్స్. థ్యాంక్ యూ.